మన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 119 50th స్టాంజా 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని మాట మానవులమైన మనలను బ్రతికిస్తుంది. అనగా దేవుని మాట మనకు జీవాన్ని కలుగు చేస్తుంది. సో అట్టి దేవుని మాటపై మన జీవితాలు ఆధారపడినప్పుడు మనపై ఏలుబడి చేయుటకు కారణమై ఉన్న పాపము, దానివలన వచ్చు జీతమై ఉన్న మరణము, నాశనము, నిత్య నరకము అనున వాటి నుండి మనం తప్పింపబడతాము అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 22, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆయన చూచినప్పుడు వారి తలంపులను ఊహంతయు కేవలం చెడ్డదిగా ఉండటం ప్రభు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొని ఆయన భూమి మీద ఉన్నటువంటి నరులతో పాటు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని తలంచి తాను సృష్టించినందుకు వారిని బట్టి ఆయన సంతాపము నొందారు. అట్టి సమయంలో నోవాహు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రభు దృష్టికి కృప పొందాడు. కారణం ఏంటంటే అతడు తన తరములో నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉండటానికి క్రింద వచనాలు మనం చూస్తాం. ఈ విధంగా ఉన్నటువంటి నోవాహు అతడు తన తరములో ఉన్నటువంటి వారితో నశించిపోవడం దేవునికి ఇష్టం లేక తనకు జీవమును ప్రభు అనుగ్రహించుటకై, మరణమును తప్పించుట కొరకై ప్రభు వారు నోవాహుతో మాట్లాడారు. నోవాహు నిజముగా అతడు దేవుని మాట యందు విశ్వాసం కలిగినటువంటి వాడు గనుక ప్రభు తనకు సెలవిచ్చిన రీతిగా అతడు యావత్తూ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని బట్టి ఒక జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 1, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వారు అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నిజమే, ప్రభు దృష్టికి కృప పొందినటువంటి నోవాహుతో ప్రభు వారు అంటున్నారు, ఈ తరము వారిలో ఎంతో మంది నేను చూశాను, కానీ నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రభు తనకు సెలవిచ్చిన మాట చొప్పున అతడు, అతని ఇంటి వారు ఓడలో ప్రవేశించారు. మిగిలినటువంటి వారందరూ కూడా జలప్రళయంలో మరణించారు. కానీ తన తరములో ఉన్నటువంటి వారితో కలుగు మరణములో నుండి దేవుడు నోవాహును, అతని కుటుంబాన్ని బ్రతికించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని మాట మనము వినాలి, విని దాని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన మాట చొప్పున మనం జీవించే వరంగా ఉన్నప్పుడు నిశ్చయంగా మనకెదురయ్యే ప్రతి విధమైనటువంటి నాశనకరమైన పరిస్థితుల నుండి ప్రభు మనల్ని తప్పిస్తారు. ఒకవేళ ఆయన యొద్దకు మనం చేరవలసినటువంటి ఆశను ఆయన కలిగి ఉండి మనల్ని పిలిస్తే యుగయుగాలు ఆయనతో కూడా ఉండేటటువంటి గొప్ప స్థానాన్ని ప్రభు వారు మన ఆత్మకు అనుగ్రహిస్తారు. కనుక భూమి మీద దేవుని మాట మన జీవితానికి ఎంతో ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. అంతేకాక నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంది. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇదనం పొందిన మా ప్రియులను దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.